my heart, my life, my my everything, every day, every time. Miss you. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. వీడియో చాలా బాగా వచ్చింది. ఈ విధంగా మీకు నచ్చిన ఫోటోతో ఇలాంటి వీడియో జస్ట్ 1 క్లిక్లోనే క్రియేట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఓకే, వీడియో అయితే చాలా బాగుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఇలాంటి వీడియోస్ చాలా ట్రెండింగ్ అవుతాయి. డెఫినెట్గా ఇలాంటి వీడియోస్ ట్రై చేయండి మీరు. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే VN యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఒకవేళ మీ మొబైల్లో లేకపోతే ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంటుంది, ఫ్రీగానే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు టెంప్లెట్ ఇస్తాను. టెంప్లెట్లో మీరు సింపుల్గా మీ ఫోటోని రీప్లేస్ చేసుకుంటే ఈజీగా ఇలాంటి వీడియో క్రియేట్ అయిపోతుంది. ఫస్ట్ మీరు టెంప్లెట్ని ఓపెన్ చేయాలంటే ఒక QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ని మీరు స్కాన్ చేసుకుంటేనే టెంప్లెట్ మనకు అన్లాక్ అవుతుంది. సో ఆ QR కోడ్ని స్కాన్ చేయాలంటే పైన ఇక్కడ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఆ QR కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్లో ఆ QR కోడ్ని ఎక్కడి నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఆ QR కోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టెంప్లెట్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. టెంప్లెట్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత కింద యూస్ టెంప్లెట్ అనే ఆప్షన్ వస్తుంది. ఫస్ట్ మీరు ఈ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాతనే యూస్ టెంప్లెట్ అనే ఆప్షన్ వస్తుంది మీకు. అండ్ డౌన్లోడ్ చేశాక యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్గా ఇక్కడ 3 ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఇక్కడ నేను 3 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకుంటాను. 1, 2 అండ్ 3. ఓకే, 3 ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయాలి. అయితే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి. అండ్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మీ వీడియోలో ఇక్కడ ఆడియో అనేది రాదు. సో ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ క్రాప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్గా ఫోటోని క్రాప్ చేసుకోండి. ఇక్కడ అన్ని ఫొటోస్ని ఇక్కడ. ఓకే, ఇక్కడ పర్ఫెక్ట్గా క్రాప్ చేసుకోండి ఫస్ట్గా ఫొటోస్ అన్నిటిని ఈ విధంగా. అండ్ ఇందులో ఆడియో అనేది రాదు. ఫస్ట్ ఆడియో రాకపోతే ఫస్ట్ ఇక్కడ వీడియోని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫుల్ HD 60 fps వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. అండ్ సాంగ్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో సేవ్ అయిపోయింది మనకు. పైన ఇక్కడ డన్ చేసేయాలి. అండ్ ఇప్పుడు సేవ్ చేసుకునే వీడియోని ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి న్యూ ప్రాజెక్ట్లో. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ప్రీవ్యూ వీడియో చూశారు కదా, ఆ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అలాగే మీకు QR కోడ్ అని చెప్పా కదా, QR కోడ్ని కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. QR కోడ్ నెంబర్ వచ్చేసి 57 ఉంటుంది. ఆ QR కోడ్ని అండ్ ప్రీవ్యూ వీడియోని రెండింటిని డౌన్లోడ్ చేసుకోండి. ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఒకదాని కింద ఒకటి ఉంటాయి. సో అండ్ ఇప్పుడు ప్రీవ్యూ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మై మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీరు ప్రీవ్యూలో చూసిన వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఓన్లీ సాంగ్ మాత్రమే మనకి ఇక్కడ వచ్చేస్తుంది ఈ విధంగా. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న ఆడియోని మ్యూట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు వీడియో వచ్చేస్తుంది. దెన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈసారి ఇక్కడ సింపుల్గా వీడియోని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోవాలి సింపుల్గా, అంతే.